కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, కాలచక్రం గిర్రును తిరుగుతుంది, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అని చాలా వింటూ ఉంటాం. 2012లో మోడీ గారు చాలా వాడి వేడిగా ఎన్నికల స్పీచ్లు కానీ చలోక్తులు కానీ ఆయన తనదైన శైలిలో కొత్త కొత్తగా వినూత్నంగా ఆ, వ్యక్తపరిచేవారు. అప్పట్లో రాహుల్ గాంధీ చాలా అయోమయంగా కనిపించేవాడు. ఇప్పుడు చూస్తా ఉంటే మోదీ గారు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం జరగట్లేదు, రాహుల్ గాంధీ గారు మాత్రం రివ్వును దూసుకెళ్ళిపోతున్నారు. అంటే అలాగే మేడం, అంటే మరగుజ్జులు బాహుబలుల కింద అయ్యి మళ్ళీ బాహుబలులు మళ్ళీ తిరిగి మరగుజ్జులు అవుతున్నారు అనుకోవాలా? ఎలాగ దీన్ని ఎలా చూడాలి? అంటే ఆ రోజు రాహుల్ గాంధీని విమర్శించడానికి కానీ, గాంధీ కుటుంబాన్ని విమర్శించడానికి కానీ, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కానీ, ఈ దేశంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులకి కారణమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కానీ, ఏమాత్రం కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు దీంట్లో. కానీ ఎక్కువ అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేయటంలో మోడీ సిద్ధహస్తుడు. అయితే ఆ నిజాలుని తొక్కిపెట్టి అబద్ధాల్ని ప్రచారం చేసిన దానికి గాను అతను ఆ వాటిల్లో మచ్చుకు మనం ఒక రెండు మూడు మాట్లాడుకుంటే, అతను ఏ రోజైతే నేను ఛాయ్ నమ్మాను అని చెప్పాడు, ఏ రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మాడో, ఇండియన్ రైల్వే హిస్టరీలో ప్రతి స్టేషను దాని అడ్డం పొడుగులతో సహా వివరాలన్నీ ఉంటాయి. అంటే సపోజ్ ఎన్ని పట్టాలు ఉన్నాయి, పట్టాల మధ్యలో అక్కడక్కడ అతుకులు ఉంటాయి. ఒక పట్టాన్ని జాయింట్ చేసే దగ్గర ఆ అతుకుల దగ్గర నుంచి, ఆ అతుకులు వేసిన మేకుల దగ్గర నుంచి అన్ని వివరాలు ఉంటాయి అక్కడ. మరి అలాంటిది ఆయన చెప్పిన రైల్వే స్టేషనే లేదంటండి. ఎందుకంటే అబద్ధం ఉంటదా? ఆయన నేను ఒక యూనివర్సిటీలో చదువుకున్నాను అని చెప్పాడు. అంటే ఒక కాలేజీలో చదువుకున్నాను అని చెప్పాడు. అసలు ఆ కాలేజీయే లేదు. ఆయన రెండు సార్లు డేట్ ఆఫ్ బర్త్లు వేరు వేరుగా చెప్పాడు. అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్లు తప్పు, ఆయన చదువుకున్నది తప్పు, ఆయన ఆ ఛాయ్ అమ్మింది తప్పు. అంటే ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడు? నేను చాలా సామాన్యుణ్ణి, నేను మీలాంటి మనిషిని, మీలో నుంచి వచ్చాను, మీకోసం వచ్చాను అని చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేశాడు, నమ్మించాడు. ఇందులో భాగంగా ఇంకెవరైనా వచ్చి వీటన్నిటిని వెలికి తీసి ఇవన్నీ మాట్లాడతారేమోననే ఒక ఉద్దేశంతో ఎదురువారిని నోరు మూపించే ఉద్దేశంలో చాలా దాడి చేశాడంటే ఆశ్చర్యపోవక్కర్లా. అప్పుడు ఆయన ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల్లోనే ఉండి ప్రజలకు అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తాడు ప్రజల్లోకి వచ్చి? నేను వచ్చిన వెంటనే ప్రజలందరి డబ్బుల్ని, అప్పుడు ఏం చెప్పాడు? ప్రజలందరికీ మీరు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోండి, ధన్ ధన్ అని మీకు డబ్బులు పడిపోతాయని చెప్పాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తానని చెప్పాడు? ఎన్నికలప్పుడు చెప్పాడు కదా ఒక మాట, స్విస్ బ్యాంక్ లో కాంగ్రెస్ పార్టీ చాలా డబ్బులు దాచిపెట్టింది, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మీకు తలా 15 లక్షలు మీ అకౌంట్ లో వేస్తాను అని చెప్పాడు. అయితే వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? మీరు అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, మీకు ఆ అకౌంట్లు కూడా జన్ ధన్ ఖాతాలని పెట్టాడు. అంటే జనాలకి ధనాన్ని ఇచ్చే మరి ఈ రోజుకి ఒక్క పైసా ఆయన జన్ధన్ ఖాతాల్లో వేయలేదు. ఇది అబద్ధం. అలాగే డిమానిటైజేషన్ చేశాడు, నల్లధనాన్ని పట్టుకోవటం కోసం. అలాగే ఆ 2,000 రూపాయల నోట్లో నేను మైక్రో చిప్పులు పెడతాను, అవి ఉగ్రవాదానికి డబ్బులు బాగా ఉపయోగిస్తున్నారు, అందుకోసం ఏ ఉగ్రవాది చేతికైనా డబ్బులు వెళ్ళినాయి అంటే క్షణాల్లో నాకు తెలిసిపోతుంది, నేను ఆ 2,000 రూపాయల ద్వారా అసలు ఎవడు దొంగ, ఎవడు టెర్రరిస్టు నేను పట్టేసుకుంటాను అని చెప్పాడు. పైగా ఇంకో మాట ఏం చెప్పాడంటే, ఈ డిమానిటైజేషన్ లో నేను నల్లధనాన్ని
వెలికి తీయటం కోసమే ఈ డిమానిటైజేషన్ పెట్టాను. నాకు అసలు ఎవరి మీద కక్ష లేదు. నేను ఎంత మంచివాడినంటే ఆఖరికి నా తల్లి కూడా క్యూలో నుంచుంది. 90 ఏళ్ల నా తల్లిని కూడా క్యూలో నుంచో పెడతానా నేను చెడ్డవాడినైతే అని. ఇది ఒక ఎగ్జాంపుల్ గా దేశం అంతా పోస్టర్లు వేసి చెప్పారు. ఏమని? సాక్షాత్తు మోడీ వాళ్ళ తల్లి కూడా లైన్ లో నుంచుంది అని చెప్పి. కానీ నేను వేరే వేరే ప్రాంతాలకు నేను వెళ్ళను. ఒక్క తిరుపతిలో శేఖర్ రెడ్డి అనే అతని ఇంటికి వెళ్ళి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని అతనికి 2,000 రూపాయల నోట్లు సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ వెహికల్స్ విత్ పోలీస్ ప్రొటెక్షన్ వెళ్ళి ఇచ్చాయి. 200 కోట్లు 2,000 రూపాయల నోట్లు దొరికాయి అతని ఇంట్లో. ఎలా దొరికాయి? ఎలా దొరికాయి చెప్పండి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? సరే, ఎక్కడో ఒక చోట ఎవడో ఒక ఎదవ ఆ మాత్రం చట్టాన్ని ఉపయోగించుకుంటాడు, లేకపోతే రాజకీయాలను ఉపయోగించుకుంటాడు, పరపతిని అంటే తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు అని అనుకుందాం పోని. మరి ఆ తరువాత నువ్వు నల్లధనం డిమానిటైజేషన్ ద్వారా నల్లధనాన్ని ఎంత వెలికి తీసావు అంటే నల్లధనం మొత్తం బ్యాంకులకి రాలేదు. అంటే నల్లధనం ఇంత వచ్చింది అని చెప్పుకోలేని సిగ్గుమాలిన పరిస్థితులు ఈ రోజుకి మోడీ ఉన్నాడు. ఇది అయిపోయింది. ఇట్లాంటివి మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఎన్నైనా వస్తాయి. ఇప్పుడు మనకు అసలు సమయం సరిపోదు మాట్లాడుకోవటానికి వాళ్ళు చేసిన దుర్మార్గాలు. ఇప్పుడు మోడీ వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడో చెప్పండి. ఏం మాట్లాడాలని మనం కోరుకుంటున్నామో చెప్పండి. మనం కోరుకున్నవి మాట్లాడతాడా మోడీ? అందుకే మోడీ బయటికి రావట్లేదు. ఏ రాహుల్ గాంధీని పప్పు పప్పు అని ఏడిపించారో మీరు, ఏ రాహుల్ గాంధీ దేశద్రోహి అని మీరు చెప్పాలని ప్రయత్నం చేశారో, అదే రాహుల్ గాంధీ ఆ రోజున ఏం చెప్పాడో తన పుట్టుక గురించి, తన డేట్ ఆఫ్ బర్త్ గురించి, తను ఏం చదువుకున్నాడనే దానికి, ఎక్కడ ఉన్నాడనే దానికి, ఏం చేశాడనే దానికి అంటే ఒక్క చిన్న మిల్లీమీటర్ కూడా తేడా లేకోకుండా అవే మాటలు ఈ రోజుకి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. మరి రాహుల్ గాంధీ మోసగాడా, నువ్వు మోసగాడివా? నిజాలు చెప్పడానికి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అబద్ధాలు ఆడే వాళ్ళకి గుర్తు ఎక్కువ కావాలి, జ్ఞాపక శక్తి ఎక్కువ కావాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అబద్ధం కాబట్టి, ఏ అబద్ధం చెప్పామో గుర్తు పెట్టుకోవాలి కాబట్టి, ఆ అబద్ధాన్ని మాత్రమే పదే పదే చెప్పాలి కాబట్టి అబద్ధాలు ఆడేవాడికి ఎక్కువ జ్ఞాపక శక్తి కావాలి. మరి ఇప్పుడు తాతగారికి జ్ఞాపక శక్తి అయిపోయింది. ఈ తాతగారు వచ్చి చాలా చాలా మర్చిపోయి నిజాలు మాట్లాడాడు అనుకోండి, కొంప కొల్లేరవుతుంది. అందుకోసమే మోడీ గారు బయటికి రావట్లేదు. మోడీ తాత చక్కగా ఫోటో షూట్లు చేసుకుంటూ చాలా చాలా ఇంపోర్టెడ్ మష్రూమ్స్ తింటూ ఆయన మెడిటేషన్ చేస్తూ నెమళ్ళను ముద్దాడుతూ పావురాలకి గింజలేస్తూ ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని, విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయనకి దేశం ఎటుపోయినా పర్వాలేదు. ఆల్రెడీ స్కీమ్లు వేసేసి ఎవరైతే తనకు అడ్డొస్తారనుకున్న వాళ్ళని అరెస్టులు చేసేసాడు. అన్ని అయిపోయాయి కదా. ఇప్పుడు ఆయన బయటికి ఎందుకు వస్తాడు? సరే, ఇప్పుడు రావట్లేదని మాట్లాడతారేంటి మీరు? నాకు అర్థం కాదు. ఆయన ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు చెప్పండి ప్రధానమంత్రి అయ్యాక? జవహర్లాల్ నెహ్రూ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? ఇందిరాగాంధీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టింది? లాల్ బహదూర్ శాస్త్రి తక్కువ టైం అయినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు? మరి తర్వాత తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు? ఇంకా అన్నిటిని మించి వీళ్ళు గంగలో కలిపేసిన వాజ్పేయి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు? ఇవన్నీ చూశారు కదా. మరి వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు నీకేం నొప్పి వచ్చింది? నీకేం రోగం వచ్చింది? అబద్ధాలు చాలానే చెప్పావు కదా ఎన్నికల ప్రచారాల్లో. ఈ రోజుకి విదేశాలు వెళ్ళి కోస్తున్నావు కదా, పిచ్చి కూతలన్నీ కోస్తున్నావు కదా. అంటే నువ్వు తిరిగినన్ని విదేశాలు ఎవరూ తిరగల. నిజానికి అలీన ఉద్యమానికి ప్రాణం పోసిన ఇందిరాగాంధీ కూడా ఇన్ని దేశాలు తిరగల, ఇంత వ్యయం చేయలా.
ఆ మొత్తం ప్రపంచం అంతా ఒక చోటకి తీసుకొచ్చిన ఆ, ఘనత ఉంది ఇందిరాగాంధీకి. అట్లాంటి ఇందిరాగాంధీ కూడా ఇన్నిసార్లు విదేశాలకు వెళ్ళాల. నువ్వు వెళ్ళావు, అన్ని దేశాలకు వెళ్ళావు, అన్ని చోట్ల కబుర్లు చెప్పావు. నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి నీ వంటోళ్ళని తీసుకెళ్ళావు. నువ్వు అసలు నీ మంది మార్పులు, నువ్వు వేసుకున్న సూట్లు, నువ్వు వేసుకున్న బూట్లు, నీ కథ కమామిషి చెప్పాలంటే ఒక హాలీవుడ్ పిక్చర్ తీయాలి. మరి ఇన్ని చేసావు కదా, ఇప్పుడు రావెందుకు బయటికి అని అడిగితే ఇదే ఆన్సర్. ఇప్పుడు బయటకు వచ్చి పొరపాటును మర్చిపోయి ఆయన మాట్లాడిన అబద్ధాలకు వ్యతిరేకంగా నిజాలు మాట్లాడటం మొదలెట్టాడు అనుకోండి, ఒకవేళ ఏమైనా ఒక అదృశ్య శక్తి ఆయనలో ప్రవేశించి నిజాలు మాత్రమే మాట్లాడు, లేకపోతే ఈ శవం మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోద్ది అని అంటే గనక, ఆయన నిజాలు చెప్పటం మొదలెడితే గనక ఈ బీజేపీ పార్టీ ఏమైపోవాలి? ఆ? ఈ దేశం ఏమైపోవాలి చెప్పండి. అందుకే ఆయన బయటికి రాడు. ఇక అంటారా, రాహుల్ గాంధీ రాహుల్ జోడో యాత్ర చేశాడు, న్యాయ యాత్ర చేశాడు. ఎన్నికల కోడ్ కనుక ఇంకాస్త ఆలస్యం అయితే ఇంకో యాత్ర చేసి ఉండేవాడు. నిత్యం ప్రజలతో ఉన్నాడు, ప్రజలలో ఉన్నాడు. ఇది తేడా ఇద్దరి మధ్యలో. చూద్దాం మేడం, ఇంకొక కొద్ది నెలల్లోనే బాహుబలి ఎవరో, మరగుజ్జు ఎవరో ప్రజలకి, యావత్ ప్రపంచానికి కూడా తేలిపోతుంది. ధన్యవాదాలండి.